గుమ్మడికాయ కర్రీ. గుమ్మడికాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటాయి. టమాటాలు 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు తయారీ విధానము తయారు చేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తగినంత సాల్టు, కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం కాశ్మీరీ కారం, గరం మసాలా వేసి కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముక్కలు వేసుకోవాలి. మసాలా అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. దగ్గర ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని తిప్పుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి గుమ్మడికాయ.